విద్యా విధానంలో పాఠాలు చెబుతున్న రోబోట్ టీచర్ అమ్మ. పాఠాలు బోధించే టీచర్ల విధానం కనుమరుగు కానుందా? విద్యా బోధనలోకి వస్తున్న ఆధునిక సాంకేతికత ఏంటి? దేశంలో ఉన్న లక్షలాది ఉపాధ్యాయులు ఇంటి బాట పట్టాల్సిందేనా? బడిపంతులను అంతగా భయపెడుతున్న ఆ సాంకేతికత ఏంటి? నాడు ఆశ్రమాలు, గురుకులాల్లో గురువుల సమక్షంలో శిష్యుల విద్యాబోధన పొందేవారు. నేడు విద్యాలయాలు, కార్పొరేట్, ప్లే స్కూల్, ఇంటర్నేషనల్ పోకడలతో చదువు చెబుతున్నారు. విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో విద్యాబోధన చేస్తున్నారు. కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు. దేశంలో మరింత సాంకేతికతతో ముందుకు వస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అన్ని రంగాల్లో ప్రవేశిస్తూ అందరినీ కలవరపెడుతుంది. తాజాగా విద్యారంగంలోకి ఏఏ ప్రవేశించింది. ప్రస్తుతం గౌహతిలో A1 రోబోట్ టీచర్ను రాయల్ గ్లోబ్ స్కూల్ ఆవిష్కరించింది. సాంప్రదాయ వసదానంతో ఐరిస్ ఎంతగానో ఆకట్టుకుంది. విజ్ఞానం, ఇంటరాక్టివ్ సామర్థ్యాలతో విద్యార్థులను ఆకర్షింపజేస్తుంది. తరగతి గది అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చింది. రాయల్ గ్లోబ్ స్కూల్లో ఐరిస్ ప్రారంభ సెషన్ ప్రారంభించారు. విద్యను అందించడంలో ఐరిస్ సామర్థ్యానికి విద్యార్థులు మంత్రముగ్ధులయ్యారు. హిమోగ్లోబిన్ గురించి ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఐరిస్ వివరణాత్మక వివరణలు, ఉదాహరణలు, సూచనలు అందించింది. సిలబస్ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలతో పాటు అధికమైన అంశాలకు ఐరిస్ తన వేగవంతమైన ప్రతిస్పందనలతో ఆకట్టుకుంది. షేక్ హ్యాండ్ వంటి సంజ్ఞలను ప్రదర్శించడం, అభ్యాస అనుభవాన్ని పెంపొందించడం, తరగతి గదిలో స్నేహభావాన్ని పెంపొందించడం వంటి ఐరిస్ నైపుణ్యతకు విద్యార్థులు ఆనందించారు. విద్యారంగంలోకి ఏ ప్రవేశించడం హర్షించే విషయమని సాంకేతిక నిపుణులు, పేరెంట్స్ అటుండగా తమ ఉద్యోగాలకు ఎసరు తప్పదని ప్రతి ఒక్క ప్రైవేట్ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Iris, why is life on Earth possible? Life on Earth is possible due to a combination of factors such as the presence of water, a suitable atmosphere, the right distance from the sun, and the presence of organic molecules. These factors create a conducive environment for the development and sustenance of life forms. Literature plays a crucial role in enriching our lives by providing us with a deeper understanding.